ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము. మరొక్క మారు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఆన్లైన్ మీడియా ద్వారా దేవుని వాక్యమును ప్రకటించటానికి ప్రభువు నన్ను ప్రేరేపించిన విధానమును బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు పలికిన సిలువలోని మాటలను మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ ఉన్నాము. 4వ మాటగా, బైబిల్లో చెప్పబడుతున్న 4వ మాటగా మనం ఒక మాటను చదువుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, మహిమా ఘనత ప్రభావములకు యోగ్యుడా, ఎంతైనా నమ్మదగినవాడా, మమ్మలను మిక్కుటముగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దైవమా, యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. మాట్లాడుతూ ఉండగా, నీ వాక్యమును వివరిస్తూ ఉండగా, మా వాక్యమును రొట్టెను విరుచుచూ ఉండగా మా అందరితో మాట్లాడి మా అందరకు మీ వాక్యమును రొట్టెను పంచి మా హృదయములను ఆత్మలను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు గట్టిగా అరిచాడంట, పెద్దగా బిగ్గరగా కేక వేశాడంట, ఏలి ఏలి లామా సబక్తాని అని. ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అని మనకు బైబిల్లో కనబడుతుంది. ఇందులో మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాయింట్ ఏంటంటే, యేసయ్య చేయిని దేవుడు ఎందుకు విడిచాడు, ఇది మొట్టమొదటిది. రెండవది, బిగ్గరగా ఎందుకు కేక వేశాడు, రెండవది. మూడవది, ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు, మూడవది. నాలుగవది, అప్పటి వరకు యేసు ప్రభు చేయని దేవుడు పట్టుకున్నాడు కదా, అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటి అనేది నాలుగవది. అవకాశం ఉంటే ఐదవది చెప్పాలనుకుంటున్నాను, చూద్దాం ప్రభు నడిపింపును బట్టి. మొదటిగా, యేసయ్య చేయి దేవుడు ఎందుకు విడిచాడు అనేది మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు చేయి విడిచిపెట్టడానికి ఆయనేమి పాపి కాదు. ఇక మన చేయి విడిచిపెట్టాలి. మన కొరకు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు, నీ చేయి ఎన్నడును విడువను ఎడబాయను అని మనకు అంటున్నాడు. మనకే ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు, మనకే ఆ మాట ఆయన చెప్పగలిగినప్పుడు, మరి యేసయ్య చేయి ఆయన ఎన్నడూ విడవకూడదు. ఎందుకంటే దేవుని అతి ప్రాముఖ్యమైన సంకల్పమును నెరవేర్చిన దైవనరుడు యేసు ప్రభు. ఆయనను అసలు చేయి విడవకూడదు. కానీ ఎందుకు ఆయన చేయి అక్కడ విడిచిపెట్టాడు అని అంటే, ఈ మాట అర్థం చేసుకోవటానికి యేసు ప్రభువును గూర్చిన కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. యేసు ప్రభువు ఈ లోకములోనికి వచ్చినది మొదలుకొని ఆయన ఎన్నైతే కోల్పోయాడో, ఎన్నైతే నష్టపడ్డాడో అవన్నీ మనకి ఇవ్వటం కొరకే యేసు ప్రభువులో ఆ నష్టము కలిగింది. ఆయన పరలోకము నుండి భూలోకానికి ఆ మహిమను విడిచి వచ్చాడు. ఎందుకంటే ఆ మహిమ మనం పొందుకోవాలని, ఆ మహిమ మనం పొందుకోవాలని. మన పాపమును ఆయన మీద వేసుకున్నాడు, ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేము, నెరవేరిస్తేనే పరలోకం మనకి. కాబట్టి మనకు బదులు ఆయన ధర్మశాస్త్రమంతయు నెరవేర్చి ఆయన కృపతో మనలను కప్పాడు. ఆయన ప్రార్థన ఏది రిజెక్ట్ కాదు. ఆ ప్రార్థన చేస్తే యేసు ప్రభు 100% అది అప్రూవలే. కానీ ఒక ప్రార్థన సిలువకు అప్పగింపబడటానికి మునుపు చేశాడు. ఆ ప్రార్థన రిజెక్ట్ అయితే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలని. అంటే దేవుడు కోల్పోయిన ప్రతీదీ మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. యేసు మన కొరకు ఏదైతే దేవుని యొద్ద నుంచి కోల్పోయాడో అవన్నీ మనకు ఇవ్వాలి. ఆయన ప్రార్థన రిజెక్ట్ అయింది, కారణం మన ప్రార్థన అంగీకరించబడాలని.
ఆయన మహిమను విడిచాడు. కారణం ఆయన మహిమ మనం పొందుకోవాలని. మనం పొందుకోవలసిన ముళ్ళ కిరీటం ఆయన ధరించాడు. ఆయన మనకు జీవ కిరీటము ఇవ్వటానికి. ఇప్పుడు ఈ చేయి విడిచుటలో కూడా ఇదే విషయాన్ని మనం అప్లికబుల్గా చూద్దాం. అదే విషయాన్ని చూద్దాం. యేసు ప్రభు చేయిని విడవటానికి కారణం ఏంటంటే దేవుడు మన చేయి పట్టుకుంటున్నాడు అని అర్థం. నేనెన్నడూ నిన్ను విడువను ఎడబాయను అనే మాట, ఆ వాగ్దాన నెరవేర్పు ప్రారంభము ఈ వచనం దగ్గర జరిగిందని మనం గ్రహించాలి. ఇది మొట్టమొదటి విషయము. యేసయ్య చేయి దేవుడు ఎందుకు విడిచాడు అనంటే మనలను, మన చేయిని దేవుడు పట్టుకొనటానికి. రెండవది, బిగ్గరగా కేక వేసెను అని మనకు కనబడుతుంది. ఇందులో ఒక లోతైన విషయం ఉన్నది. యేసు ప్రభుని కొరడాలతో శరీరాన్ని చీల్చినప్పుడు గ్యాప్ లేకుండా, 1 ఇంచ్ గ్యాప్ లేకుండా శరీరం అంతా కోయబడింది కొరడాలతో. పక్కటి ఎముకలు కూడా చర్మం ఊడిపోయి కనబడే, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, బుగ్గ ఈ దవడలన్నీ వాసిపోయాయి ఆ పిడిగుద్దులకు. అవమానకరమైన మాటలు మాట్లాడారు, హేళన చేశారు, చాలా రకాలుగా ఆయనను హింసించారు. అప్పుడు లేని బిగ్గరగా కేక వేయటం. కానీ యేసు ప్రభు చేయిని దేవుడు విడిచినప్పుడు బిగ్గరగా కేక వేశాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా మరణ వేదనలను అనుభవించాడని మనకు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయములో 24వ వచనములో కనబడుతుంది. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఆయన మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను అని ఉంది. అంటే అంతవరకు ఆయన లేపటానికి ముందు వరకు మరణ వేదనలను ఆయన అనుభవించాడని ఉంది. చాలా భయంకరమైన వేదన ఆయన పడ్డాడు. అప్పుడు కూడా ఆయన బిగ్గరగా కేక వేసినట్లు లేదు. అవమానపడినప్పుడు బిగ్గరగా కేకలు వేయలేదు, పిడిగుద్దులు గుద్దినప్పుడు బిగ్గరగా కేకలు వేయలేదు, కొరడా దెబ్బలతో చీల్చినప్పుడు బిగ్గరగా కేకలు వేయలేదు, అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు బిగ్గరగా కేకలు వేయలేదు. కానీ చేయి విడిచినప్పుడు బిగ్గరగా కేక వేశాడంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నరక వేదనల కంటే, మరణ వేదనల కంటే, ఈ పిడిగుద్దుల కంటే, ఈ శ్రమలన్నిట్ల కంటే దేవుడు చేయి విడిచటమే ఆయన భరించలేనంత బాధ. ఒక నిజమైన క్రైస్తవుడు ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసండి. నీకు ఎన్ని శోధనలన్నా రానే, ఎన్ని ఇబ్బందులన్నా రానే, ఎన్ని కష్టాలైనా నిన్ను అలుముకొననే, ఎంత హింసైనా నీకు కలగనే, ఎన్ని బాధలైనా అవమానాలైనా నీకు కలగనే, వాటికంటే నువ్వు ఎక్కువగా నీకు బాధ ఏంటో తెలుసా? నిజమైన క్రైస్తవుడికి దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో అన్న భయమే బాధ ఎక్కువగా కలుగజేస్తుంది. నిజమైన క్రైస్తవుని గురించి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏదో క్రైస్తవుని అనిపించుకొనటానికి భక్తి చేసే వాళ్ళకి నాకు ఈ శ్రమలొద్దు, ఈ బాధలొద్దు, నిందలొద్దు, ఎప్పుడు డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, నేను కమాండ్ చేస్తున్నాను, నేను మిలియర్ని అవుతాను అనుకునేవాడికి, అలాంటి క్రైస్తవుడని చెప్పుకుంటున్న క్రైస్తవుని కానివాని కొరకు ఈ మాట నేను చెప్పట్లే. నిజమైన క్రైస్తవుడు దేవుని ఎడబాసి ఉండుటే నిజమైన నరకముగా ఫీల్ అవుతాడు. దేవుడిని కలిగి ఉండటము ఎంత శ్రమైనా, ఎంత బాధైనా, ఎంత అనారోగ్యమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా సంతోషముగానే భరిస్తాడు. ఇది ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు కూడా అంతే. ఆయనకి ఎన్ని శ్రమలు కలిగినా బిగ్గరగా కేకలు వేయలేదు. కానీ దేవుడు చేయి విడిచాడు అనగానే భరించలేనంత బాధ కలిగింది, భరించలేనంత వేదన ఆయనకి కలిగింది. నిజమైన క్రైస్తవుడు కూడా ఆయన శ్రమలలో బాధపడడు, కానీ దేవుడు ఎడబాస్తే భరించలేడు. అలాంటి అనుభవాలు ఏ క్రైస్తవుడికి రాకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకునేటప్పుడు అది ఎంత వేదనో తెలుసండి.
నరకము కంటే కూడా అది భయంకరమైన వేదన. కనుక ఎలాంటి శ్రమైనా యేసు ప్రభు నిన్ను విడువడు, నీవు యేసు ప్రభుని విడిచి ఉండకూడదు అనే ఒక అద్భుతమైన పాఠమని కూడా దేవుడు ఈ వచనములో, ఈ మాటలో, ఈ 4వ మాటలో మనకు నేర్పిస్తున్నాడు. 2 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాం. యేసయ్య చెయ్యని దేవుడు ఎందుకు విడిచాడు, బిగ్గరగా ఎందుకు కేక వేశాడు అనేది 2. 3వది, ఆ ప్రశ్న ఎందుకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అడగటం ఎందుకు? యేసుప్రభుకు తెలియదా చెయ్యి విడుస్తాడని? అంటే తెలుసు. విడిచిన తర్వాత కూడా, విడుస్తాడని సంగతి ఎరిగిన తర్వాత కూడా మరి ఎందుకు అరవటం అని అంటే, ఇక్కడ చిన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దేవుడు యేసు ప్రభు చేయి విడవటం అంటే ఆయన అనుభవంలో, నిత్యత్వములో ఉన్నప్పుడు కానీ, భూమి మీద శరీర రీతిగా ఉన్నప్పుడు కానీ ఆ అనుభవం అతనికి తెలియదు. ఆ అనుభవము ఆ దైవనరుడైన మన రక్షకుడైన యేసు ప్రభువుకి తెలియదు. అనుకోవటమే కానీ, ఆ బాధ ఎలాగ ఉంటుందని ఊహించటమే కానీ అనుభవపూర్వకంగా తెలియదు. ఉదాహరణకు కొంతమంది స్వదేశము నిడిచి వేరే దేశానికి ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు నాకు తెలుసు. అలా వెళ్ళేవారికి నేను కొన్ని విషయాలు చెప్తాను. మరి తల్లిని, తండ్రిని, పిల్లల్ని, భార్యను, ఊరిని అందరినీ విడిచి వేరే దేశానికి వెళ్ళినప్పుడు నీకు తిరిగి వచ్చేయాలనిపిస్తుంది. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నావు, నష్టం వస్తుంది, తెగింపుతో నువ్వు అక్కడ పని చేయాలి అని చెప్తే, నేను వెళ్తానన్నా, నేను చేయగలనన్నా, నేను ఆ పని చేయగలను, నేను వెనక్కి తిరిగి చూడను, నేను వెళ్తాను అంటాడు. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళందరినీ విడిచి ఉండే అనుభవం వాడికి తెలియదు. మాటల్లో నేను ఉండగలను అని చెబుతాడు. అక్కడికి వెళ్ళాక వీళ్ళందరూ గుర్తుకొచ్చి, ఊరు గుర్తుకొచ్చి, స్నేహితులు గుర్తుకొచ్చి, ప్రేమించిన వాళ్ళు గుర్తుకొచ్చి, ఇక్కడ హాయిగా ఉండేవాడు ఎందుకు ఈ కష్టం, అక్కడే ఏదో పని చేసుకుని బతుకుతానని చెప్పి మరలా తిరిగి ఆ ఫారిన్లో వచ్చేసిన వాళ్ళు నాకు తెలుసు. అంటే వెళ్ళకముందు మాటల్లో వేరు, అనుభవపూర్వకంగా వేరు. మాట చెప్పటం వేరు, అనుభవించటం వేరు. కొంతమందికి ఏమీ లేదురా, చిన్న నొప్పే అంతే, నువ్వు భరించవచ్చు అని మాటల్లో చెప్పవచ్చు, కానీ భరించేవాడికి తెలుస్తుంది ఆ బాధ కదా. ఇక్కడ కూడా యేసు ప్రభు తన చేయి విడుస్తాడని నిత్యత్వంలో ఉన్నప్పటి నుంచి ఎరిగినప్పటికీ ఆ బాధ ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకునే సమయానికి ఆయన భరించలేకపోయాడు. భరించలేక పలికిన ఆ మాటే ఆ ప్రశ్న, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని పలకటం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని అటువంటి పరిస్థితుల్లో పడేస్తాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనిపిస్తుంది. దేవా నన్ను విడిచిపెట్టేశావా అనే ప్రార్థన మనకి కూడా కలుగుతుంది. యేసు ప్రభు సిలువలో ఈ మాట పలకక మునుపే ఇటువంటి అనుభవము దావీదు జీవితంలో దేవుడు కలుగజేసి ప్రవచన రీతిగా ఈ సిలువలోని మాటను ముందుగానే 22వ కీర్తనలో పలికించినట్లు మనకు కనబడుతుంది. చూడండి, 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమీయకున్నావు. మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాము, ఒక్క ప్రార్థనకు జవాబు రాదు. పగలు చేసిన ప్రార్థనలకు రావు, రాత్రి చేసిన ప్రార్థనలకు రావు. చాలా సందర్భాల్లో సంవత్సరాలు గడిచిపోవచ్చు, నెలలు గడిచిపోవచ్చు, వారాలు గడిచిపోవచ్చు. మనం చేస్తున్న ప్రార్థనకు జవాబు రానప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో. ఇలాంటి అనుభవం మనకి కలుగుతుంది. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే ఒక పాఠాన్ని మనకు నేర్పించటానికి ఈ 4వ మాటలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ విషయం చెప్పాను మీకంటే, అప్పటి వరకు చేయి పట్టుకున్నాడు దేవుడు అని అర్థం కదా. దేవుడు యేసుప్రభు చేయి అప్పటి వరకు పట్టుకున్నాడనే కదా అర్థం, అప్పుడే విడిచిపెట్టేశాడనే కదా అర్థం. అప్పటి వరకు పట్టుకున్నాడు అంటే అక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. అంతకుముందు ఆయనకు అవమానాలు వచ్చాయి, అన్యాయపు తీర్పు తీర్చబడింది, అవమానాలు వచ్చాయి, శరీరానికి బాధ కలిగింది,
వేదన కలిగింది, పిడిగుద్దులు గుద్దారు. ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాల్లో దేవుడు చేయి పట్టుకునే ఉన్నాడు. ఆ తర్వాతే చేయి విడిచాడు కదా. మనకి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, చేయి విడిచాడేమో అనుకుంటున్నాం కానీ విడవలేదు. మన చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అన్ని శ్రమలలో మన చేయి ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు కాబట్టే మనం భక్తిని ఇంకా కొనసాగించగలుగుతున్నాం, కాబట్టే మన ప్రార్థన జీవితం ఇంకా కొనసాగించగలుగుతున్నాం, కాబట్టే మన నిరీక్షణ పాడైపోలేదు, కాబట్టే మన విశ్వాసము చెదిరిపోలేదు. మన చేయి అంత గట్టిగా ఆయన పట్టుకొని ఉన్నాడు. శ్రమలలో మన చేయి పట్టుకున్న దేవుడిగా నాలుగవదిగా మనకు కనబడుతుంది. ఐదో విషయం అవకాశాన్ని బట్టి చెబుతానన్నాను, ఒక మాట చెప్తాను. యేసు ప్రభువు దేవుడిని నా దేవా నా దేవా అని అన్నాడు అని అంటారు కదా. వాస్తవంగా యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడిని నా దేవా అనటమే కాదు, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభువుని నా దేవా అని పిలుచుకుంటారు. నా ప్రభువా నా ప్రభువా అని పిలుచుకునే వాళ్ళే ఇద్దరు కూడా. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నానంటే, కొంతమంది ఈ మాటనే చూపించి యేసు ప్రభు మానవుడు, దైవ నరుడు కానీ దేవుడు కాడు, తండ్రి ఒక్కడే అని త్రిత్వమును గూర్చిన అవగాహన లేక ఈ మాట కూడా ఒక మాట అపార్థముగా ప్రకటింపబడుతుంది. మీరు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 1వ అధ్యాయము మీరు చదివితే తండ్రి అయిన దేవుడు కూడా నా దేవా అని యేసు ప్రభువుని పిలిచినట్లు కనబడుతుంది. కాబట్టి అపార్థం చేసుకోవద్దు. దేవుడు ఈ లోకములో శరీర రీతిగా జన్మించి సిలువలో మరణించేంత వరకే దైవనరుడిగా ఉన్నాడు కానీ ఆయన ఈ లోకములోనికి రాకమునుపు పునరుద్ధానము తర్వాత ఆయన దేవునితో సమానత్వము కలిగిన వాడే, దేవుడే, ఆయన త్రిత్వమే అని, ఆయన త్రిత్వములోని ఒక భాగము, ఒక ఈక్వాలిటీ కలిగిన వాడు. ఆయన కూడా మనకు తండ్రే అనే పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ 4వ మాటలో కూడా మీరు కొన్ని మాటలు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. 5, 6, 7 మాటలు కూడా ప్రకటించటానికి దేవుడు తగిన జ్ఞానము నాకు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. సమయాన్ని అన్నీ అనుకూలపరిచినట్లు నా కొరకు ప్రార్థించండి. ప్రార్థన. ప్రేమగల దేవా, కృపగల దేవా, దయగల తండ్రి, కరుణా సంపన్నుడా, శక్తిమంతుడా, బలవంతుడా, నీకు వందనాలు. మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు, మీరు చూపిన కరుణను బట్టి స్తోత్రాలు, మీరు చేసిన పనులను బట్టి స్తోత్రాలు. మీ మాటలలోని నాయన ఆధ్యాత్మికమైన పాఠాలు మాకు నేర్పిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మాటలు మీరు అంగీకరించండి, మా ప్రార్థన అంగీకరించండి. ఈ వర్తమానమును మా వినికిడిలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.